జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూపులు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. అందులో భాగంగా మనం భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే కొత్త చట్టం గురించి అయితే చదువుకుంటున్నాం. నిన్న దినం మనం 15 సెక్షన్ వరకు చదువుకున్నాం. ఇవాళ మనం 16 సెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్న ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ వీళ్ళందరి గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ అయితే 16వ సెక్షన్ ఏం చెప్తుందంటే లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ గురించి చెప్తుంది. లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్. సెక్షన్ 16 సబ్జెక్ట్ టు ది కంట్రోల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ కు లోబడి ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మే కలెక్టర్ గారు ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ టు టైం టు టైం అంటే కాలానుగుణంగా అంటే అవసరాన్ని బట్టి డిఫైన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ ది ఏరియాస్ విత్ ఇన్ విచ్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ మే ఎక్సర్సైజ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది పవర్స్ విచ్ దే మే బి ఇన్వెస్టెడ్ అండర్ ది సంహిత. ఈ సంహిత కింద ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి వాళ్ళకి ఉన్నటువంటి పవర్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం కోసం ఏదైతే లోకల్ లిమిట్స్ ఉంటాయో దాన్ని డిఫైన్ చేసే అధికారం అయితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి ఇచ్చారు. అల్టిమేట్ గా కంట్రోల్ ఎవరికి ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ కి ఉంటుంది. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై సచ్ డెఫినేషన్ ది జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ఎవరీ సచ్ మేజర్ షాల్ ఎక్స్టెండ్ త్రూ అవుట్ ది డిస్ట్రిక్ట్. ఇదైతే ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై సచ్ డెఫినేషన్. ఈ డెఫినేషన్ అంటే ఇది నిర్వచనం ఇవ్వాల. డిఫైన్ చేయడం అంటే నువ్వు ఈ ఏరియా చూసుకో, ఈ ఏరియా నీది, ఈ మండలం నీది అని చెప్పేసి ఉంటారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు. ఇది కాకుండా వేరే రకంగా చెప్పింటే తప్ప అని అర్థం. ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ బై సచ్ డెఫినేషన్. తప్పితే వీళ్ళ జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు ఉంటుందంటే త్రూ అవుట్ ది డిస్ట్రిక్ట్ వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ మేజిస్ట్రేట్స్ కి ఉంటుందట. all executive magistrate shall be subordinate to the district magistrate, and every executive magistrate other than the subdivisional magistrate exercising powers in a subdivision shall also be subordinate to the subdivisional magistrate subject to the general control of the district magistrate. వీళ్ళంతా జిల్లా కలెక్టర్ గారికి సబార్డినేట్ గా ఉండాలి. other than the subdivisional magistrate exercising powers in a subdivision shall also be subordinate to the subdivisional magistrate subject to the general control of the district magistrate. The district magistrate may from time to time make rules to or give special orders consistent with this samhita as to the distribution or allocation of business among the executive magistrate subordinate. తన కింద ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ యొక్క వాళ్ళకి ఆ పనిని పంచడం, డిస్ట్రిబ్యూషన్ ఆర్ అలొకేషన్ ఆఫ్ బిజినెస్, మీరు ఈ పని చేసుకోండి అని చెప్పేసి ఈ కోడ్కి కన్సిస్టెంట్ గా ఉండేటట్లు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు రూల్స్ అయితే చేయొచ్చట కాలానుగుణంగా. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఇది సపరేట్ ఇది అనమాట. మనకి ఇక్కడ నుంచి అంటే కోర్టులో ఉన్న వ్యవస్థ గురించి చెప్తున్నారు. మనకి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఎలా అపాయింట్ చేస్తారు, మళ్ళీ ఏపీపీలు ఎలా వస్తారు, ఇవన్నీ అందులో ఉన్నాయన్నమాట. అవి నేర్చుకుందాం మనము. దీనిలో భాగంగానే మనం వేరే ఒక రూల్స్ ఉంది, ఆ రూల్స్ కూడా మీకు చూపిస్తాను.
For every high court, the central government or the state government shall, after the consultation with the high court ను సంప్రదించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అపాయింట్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ మే ఆల్సో అపాయింట్ వన్ ఆర్ మోర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫర్ కండక్టింగ్ ఇన్ సచ్ కోర్ట్ ఎనీ ప్రాసిక్యూషన్ అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ ఆన్ బిహాఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ ది కేస్ మే బి. వాళ్ళు హైకోర్టు సంప్రదించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేస్తారు. దాంతో ఆయనతో పాటుగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా హైకోర్టులో మనకి అపాయింట్ అయితే చేస్తారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అవసరాన్ని బట్టి. ప్రొవైడెడ్ దట్ ఫార్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ NCT ది సెంట్రల్ గవర్నమెంట్ షల్, అంటే ఖచ్చితంగా చేసి తీరాలి, ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ అపాయింట్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ అది NCTకి మటుకి వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీతో కన్సల్ట్ అయ్యి వీళ్ళని అయితే అపాయింట్ చేయొచ్చట. ది సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ వన్ ఆర్ మోర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ఎనీ కేస్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ ఆర్ లోకల్ ఏరియా. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ఒక కేసు కండక్ట్ చేయడం కోసము అపాయింట్ అయితే చేయొచ్చంట, ఒక జిల్లాలో కానీ లోకల్ ఏరియాకి సంబంధించి కానీ. తర్వాత ఫర్ ఎవరీ డిస్ట్రిక్ట్ ది స్టేట్ గవర్నమెంట్ షల్ అపాయింట్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ మే ఆల్సో అపాయింట్ వన్ ఆర్ మోర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మనకి సెషన్స్ కోర్టులో వచ్చేసి PP గారు ఉంటారు. అడిషనల్ సెషన్స్ కోర్టుల వల్ల మీకు అడిషనల్ PPలు ఉంటారు. అలా అపాయింట్ చేస్తుంది అనమాట. Provided that the public prosecutor or additional public prosecutor appointed for one district may be appointed also to be a public prosecutor or an additional public prosecutor as the case may be for another district. ఈ జిల్లాకు ఒక జిల్లాకు అపాయింట్ చేయబడిన వాళ్ళు ఇంకో జిల్లాకు కూడా PPగా లేదా అడిషనల్ PPగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్, ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ షల్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది సెషన్ జడ్జ్ ప్రిపేర్ ఏ ప్యానల్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ who are in his opinion fit to be appointed as public prosecutors or additional public prosecutors for the district. ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ గారు ఇన్ కన్సల్టేషన్ విత్ ది సెషన్ జడ్జిని సంప్రదించి ప్రిపేర్ ఏ ప్యానల్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ హిస్ ఒపీనియన్ ఫిట్ టు బి అపాయింటెడ్ యాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆర్ అడిషనల్ ప్రాసిక్యూటర్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్. జిల్లాకు మాత్రమే, ఇది హైకోర్టుకు కాదు, జిల్లాకు మాత్రము కలెక్టర్ గారు వచ్చేసి సెషన్ జడ్జి గారికి కన్సల్ట్ అయ్యి ఒక ప్యానల్ ఆఫ్ నేమ్స్ ప్రిపేర్ చేస్తారన్నమాట. తర్వాత 5 ఏం చెప్తా ఉంది, నో పర్సన్ షల్ బి అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫర్ ది డిస్ట్రిక్ట్ అన్లెస్ హిస్ నేమ్ అపియర్స్ ఇన్ ది ప్యానల్ ఆఫ్ నేమ్స్ ప్రిపేర్ బై ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండర్ సబ్సెక్షన్ 4. ఆ సబ్సెక్షన్ 4 కింద ప్రిపేర్ చేసిన ప్యానల్లో ఉన్న వాళ్ళని మాత్రమే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అపాయింట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు తప్పితే వేరే వాళ్ళని అపాయింట్ చేసేదానికి లేదు, ఆ లిస్ట్లో పేరు ఉండాలన్నమాట. Notwithstanding anything in subsection 5, where in a state there exists a regular cadre of prosecuting officer, the state government shall appoint a public prosecutor or an additional public prosecutor only from among the persons constituting such a cadre. ఒకవేళ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, PPలు, వాళ్ళు మాత్రమే అపాయింట్ చేయాలి. ఆ సిస్టమ్ ఉంటే మనకు వచ్చేసి క్యాడర్ ఉంది, ప్లస్ టెన్యూర్ పోస్టులు ఉన్నాయన్నమాట. మన ఏపీలో టెన్యూర్ పోస్టులు ఉన్నాయి, క్యాడర్ ఉంది. టెన్యూర్ పోస్టులు అంటే ఏదైనా సరే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళు PPలుగా నియమించుకుంటూ ఉంటారు. అది మీకు అందరికి తెలిసిందే. చాలా మంది చూసి ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అడిషనల్ పీపుల్ కానీ వాళ్ళని అపాయింట్ చేస్తుంటారు. అది దానికి సంబంధించిన ప్రొసీజర్ అలా ఎక్కడ ఉంది అంటే,
వినిపిస్తుందా మీకు? ఏముంది ఇది ఏమున్నది? ఆంధ్రప్రదేశ్ లా ఆఫీసర్స్ అపాయింట్మెంట్ అండ్ ఆ. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ రూల్స్ ఆఫ్ 1999. దీని ప్రకారము అయితే వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం అయితే మనకి జీపీ గారు ఉంటారు కదా, అపాయింట్మెంట్ ఆఫ్ లా ఆఫీసర్స్ చూడండి ఇక్కడ. లా ఆఫీసర్స్ హైకోర్టులో ఎలా అపాయింట్ చేస్తారు అన్నది ఎలా వస్తుంది. ది గవర్నమెంట్ వచ్చేసి మే అప్రూవ్ ఏ ప్యానల్ ఆఫ్ 3 అడ్వకేట్స్ ఫ్రమ్ ప్యానల్ ఆఫ్ 10 అడ్వకేట్స్ సెంట్ బై ది అడ్వకేట్ జనరల్ గారు ప్యానల్ పంపిస్తారట. దానిలోంచి 10 నుంచి 3 తీస్తారనమాట. ముగ్గురిని తీసి ఇచ్చేస్తారు. అయిందా? వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటే అట్లీస్ట్ 10 years స్టాండింగ్ ఉండాలి. ఆ హైకోర్టులో ఐజీపీగా ఉండాలంటే ఏజ్ కూడా బిలో 65 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సే ఉండాలి. 5 years పాటు బార్లో ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పేసి ఉన్నారు కదా, ఉంది కదా. ఇది ఇలా ఈ లా ఆఫీసర్స్ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అంటే సిటీ కోర్ట్స్ అక్కడ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చేసి ఒక ప్యానల్ ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి అయితే ప్యానల్ పంపిస్తారు. ఒక 5 మంది పేర్లు పంపిస్తారు యాక్చువల్గా. అందులో ఈ రిజర్వేషన్ కోటా దాన్ని బట్టి ఓసీ 2, బీసీలు, మహిళలు, ఎస్సీ ఎస్టీలు అంతా దాన్నంతా సాటిస్ఫై చేస్తూ పంపిస్తారు. అప్పుడు ఆ నోట్ ఎప్పుడైతే జిల్లా కలెక్టర్ ఉంటారు కదా, కలెక్టర్ గారు సెషన్ జడ్జికి లెటర్ రాస్తారు. అయ్యా సూటబుల్ పర్సన్స్ ప్యానల్ మాకు పంపించండి పేర్లు అని చెప్పేసి. అప్పుడు జిల్లా జడ్జి గారు వచ్చేసి నోటీస్ బోర్డుకి ఇస్తారు. బట్ బార్ అసోసియేషన్కి రాస్తారు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బయోడాటా ఇవ్వచ్చు అని చెప్పేసి. ఆ బయోడాటా ఇచ్చేస్తే ఆ బయోడాటా నుంచి ఆయన పేర్లు అయితే తయారు చేసి కలెక్టర్ గారిని పంపిస్తారు. కలెక్టర్ గారు ఇంటర్న్ అక్కడికి సెక్రటేరియట్ లా డిపార్ట్మెంట్కి పంపిస్తారు. అక్కడ వెళ్ళి మనం ఎవరికి అనుకూలంగా గవర్నమెంట్ ఉంటుందో, ఎవరికి రికమెండేషన్ ఉంటుందో వాళ్ళు ఆ పోస్టు తెచ్చుకోవచ్చు అనమాట. అది ఇవన్నీ చూస్తారు చూడండి. క్వాలిఫికేషన్, ఏజ్, సోషల్ స్టేటస్, స్టాండింగ్ అట్ ది బారు ఇవన్నీ చూస్తారు. ఎన్ని కేసులు చేశారు, ఎన్ని సూట్లు నడిపారు, ఇవన్నీ చూస్తారు అనమాట. ఇక్కడ రాశారు కదా. అపాయింట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఈ 24 ఆఫ్ ది సిఆర్పిసి అన్నారు కదా. ఇప్పుడు మనం వేరే చదువుకుంటున్నాం సంహిత కాబట్టి దాని ప్రకారం రిజర్వేషన్ కూడా ఇట్లే ఉంటుంది. ఇది టర్మ్ ఎంత ఉంటుంది వాళ్ళది అంటే 3 years ఉంటుంది. 3 years టర్మ్ ఉంటుంది. 3 years ఉంటుంది. మళ్ళీ కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేస్తారు. ఇంకో టర్మ్ ఎక్స్టెండ్ చేస్తారు. థర్డ్ టర్మ్ కావాలంటే పర్ఫార్మెన్స్ బాగా ఉంటే థర్డ్ టర్మ్ కూడా ఇస్తారు అనమాట. ఇది దానికి సంబంధించి రూల్స్ అనమాట. ఆ సిఆర్పిసి మనం ఇందాక చదువుకున్నదే ఉంటుంది. తర్వాత ఈ రూల్స్ కూడా ఉంటాయి. దీని ప్రకారమే వాళ్ళు ప్యానల్ తయారు చేసి పంపిస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీనికి సంబంధించి మనం డీప్గా తెలుసుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఎస్ సార్, రైట్. ఈ ఏపీపీలో అయితే ఇట్లా ఉండదు. ఓన్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జిల్లా లెవెల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అయితే, మళ్ళీ గవర్నమెంట్ లీడరు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్కి అయితే ఇదే పద్ధతి. జిల్లా కలెక్టర్ గారి నుంచి డిస్ట్రిక్ట్ కోర్టుకి లెటర్ వస్తుంది. వాళ్ళు కన్సర్న్ బార్ అసోసియేషన్లకి ఇస్తారు. ఎవరు అప్లై చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి బయోడాటాలు అన్నీ ఇస్తే బయోడాటాలు దాని ప్రకారం ఒక 5 పేర్లు అట్లా ప్యానల్ తయారు చేసి వాళ్ళు పంపిస్తారు. అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి సెక్రటరీకి వెళ్తారు. Provided that where, in the opinion of the state government, no suitable person is available in such cadre for such appointment. క్యాడర్లో టెన్యూర్ కాదు, క్యాడర్లో అంటే రెగ్యులర్ క్యాడర్ అంటే వాళ్ళు మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్, జీతాలు అవన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళు ఎవరు సూటబుల్ లేకపోతే దట్ గవర్నమెంట్ మే అపాయింట్ ఎ పర్సన్ యాజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాజ్ ది కేస్ మే బి ఫ్రమ్ ది ప్యానల్ ఆఫ్ నేమ్స్ ప్రిపేర్ బై ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 4. అలాంటి వాళ్ళు ఎవరు లేకపోతే ఆ ప్యానల్ నుంచి తీసి
పీపీ కానీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ నియమించవచ్చట. ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు? ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్, ఈ సబ్సెక్షన్ పర్పస్ కోసం రెగ్యులర్ క్యాడర్ ఆఫ్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ మీన్స్ cadre of prosecuting officers which include therein the post of public prosecutor by whatever name called and which provides for promotion of assistant public prosecutors by whatever name called to that post. వీళ్ళు ఎలా వస్తారు అంటే ప్రమోషన్ ద్వారా కూడా వస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలంటే ఏపీపీకి ప్రమోషన్ ఇచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చేస్తూ ఉంటారు వాళ్ళు అనమాట, రెగ్యులర్ క్యాడర్. మరి ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ మీన్స్ ఎ పర్సన్ by whatever name called appointed to perform the functions of a public prosecutor, special public prosecutor, additional public prosecutor or assistant public prosecutor under this samhita. ఈ సంహిత కింద వీళ్ళందరూ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ కిందకి వస్తారనమాట. పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ అన్న మీనింగ్ కిందకి వస్తారు. A person shall be eligible to be appointed as a public prosecutor or an additional public prosecutor under subsection 1 or subsection 2 or subsection 3 or subsection 6 only if he has been in practice as an advocate for not less than 7 years. The minimum ఎంత ఉండాలి స్టాండింగ్ బార్లో మనకి? 7 years ఉండాలి సార్. 7 years ఉన్న వాళ్ళనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, అర్హులు అవుతారు. The central government or the state government may appoint for the purposes of any case or class of cases a person who has been in practice as an advocate for not less than 10 years as a special public prosecutor. Special public prosecutor గా ఉండాలంటే మాత్రం ప్రాక్టీస్లో 10 ఏళ్ళకి తక్కువ లేకుండా ఉండాలన్నమాట. Provided that the court may permit the victim to engage an advocate of his choice to assist the prosecution under this subsection. విక్టిమ్ వచ్చేసి ఒక అడ్వకేట్ని, తనకు నచ్చిన అడ్వకేట్ని దేనికోసం అపాయింట్ చేసుకోవచ్చు అంటే టు అసిస్ట్ ది ప్రాసిక్యూషన్ అండర్ దిస్ సెక్షన్, సబ్సెక్షన్. ఈ సబ్సెక్షన్ కింద అసిస్ట్ చేయడానికి, ప్రాసిక్యూషన్ అసిస్ట్ చేయడానికి ఈ సెక్షన్ కింద అడ్వకేట్ని అపాయింట్ చేసుకోవచ్చు అనమాట, తనకు నచ్చిన విక్టిమ్ మాత్రమే. ఫర్ ది పర్పస్ ఆఫ్ subsection 7 and subsection 8, the period during which a person has been in practice as an advocate or has rendered, whether before or after the commencement of Sanhita, service as a public prosecutor or as an additional public prosecutor or assistant public prosecutor or other prosecuting officer by whatever name called shall be deemed to be the period during which such person has been in practice as an advocate. మరి కొంతమంది ఇప్పుడు ఉంటారు కదా, పీపీలుగా వర్క్ చేస్తుంటారు, కొంతమంది అడ్వకేట్గా ఉండి ఉద్యోగం వచ్చి ఉంటుంది, ఏపీపీలుగా చేస్తుంటారు. వాళ్ళు ఏపీపీగా ఎన్నాళ్ళు పనిచేసినా దాన్ని కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినట్లుగానే భావిస్తారు అని చెప్పేసి సింపుల్గా సబ్సెక్షన్ 9 చెప్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, సెక్షన్ 19. ది స్టేట్ గవర్నమెంట్ షల్ అపాయింట్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ 1 or more అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫర్ కండక్టింగ్ ప్రాసిక్యూషన్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్స్. మేజిస్ట్రేట్స్ యొక్క కోర్టులలో వాళ్ళు ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ ప్రతి జిల్లాలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏపీపీలని అపాయింట్ అయితే చేస్తుందట. ది సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ 1 or more అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ఎనీ కేస్ ఆర్ క్లాస్ ఆఫ్ కేసెస్ ఇన్ ది కోర్ట్స్ ఆఫ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ కోర్టులో కేసులు కండక్ట్ చేయడానికి కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ తరపున కూడా ఒక ఏపీపీని లేదా కొంతమంది ఏపీపీలని అపాయింట్ అయితే చేసుకోవచ్చు. వితౌట్ ప్రెజుడిస్ టు ది ప్రొవిజన్స్ కంటైన్డ్ provisions contained in subsection 1 and 2 where no assistant public prosecutor is available for the purpose of any particular case, the district magistrate may appoint any other person to be the assistant public prosecutor in charge of that case after giving notice of 14 days to the state government. State government కి 14 days నోటీస్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఎవరినైనా సరే ఇన్ఛార్జ్గా అయితే పెట్టొచ్చట. మామూలుగా ఇన్ఛార్జ్ ఎవరిని పెడుతుంటారంటే ఏపీపీ లేనప్పుడు ఏజీపీ గారికి ఇన్ఛార్జ్ ఇస్తారు. ఏజీపీ గారు ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారు. వాళ్ళు అప్పుడు బోత్ క్రిమినల్ సివిల్ కేసులు రెండు వాళ్ళు చేపట్టాల్సి ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ నో పోలీస్ ఆఫీసర్ షల్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ అన్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
వాళ్ళ పోలీస్ ఆఫీసర్కి అయితే ఎలిజిబిలిటీ ఉండదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేయబడడానికి. ఎప్పుడు ఇఫ్ హీ హ్యాస్ టేకన్ ఎనీ పార్ట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అఫెన్స్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ది అక్యూజ్డ్ ఈస్ బీయింగ్ ప్రాసిక్యూటెడ్. ఏ ముద్దాయిని ఏ కేసు గురించి అయితే ప్రాసిక్యూట్ చేస్తున్నామో ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ని ఏపీపీగా అయితే అపాయింట్ చేయొద్దు. మళ్ళీ ఇఫ్ హీఈస్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు తక్కువగా ఉన్నా కూడా అతన్ని ఏపీపీగా పెట్టడానికి లేదు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఈవెన్ గవర్నమెంట్ Police ఎవరిని officer అపాయింట్ also. చేయొచ్చు, Police officer also. ఏపీపీగా ఉండొచ్చు, కేసు కండక్ట్ ఉండొచ్చు. చేయొచ్చు. Yes, sir. కొత్త పదార్థమే కదా ఇది. డెఫినెట్ గా ఇది కొత్త పదార్థమే సార్. ఇంతవరకు Yes, ఏపీపీగా sir. పోలీసు వాళ్ళు ఉంటారని తెలియదు. నెక్స్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఇది కొత్తగా పెట్టారట, చూద్దాం. ది స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ ఏ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇన్ ది స్టేట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ యాజ్ మెనీ డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ యాజ్ ఇట్స్ థింగ్స్ ఫిట్. ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటారు, తర్వాత డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎంతమందిని పెట్టే ఇది స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చట, ఎంతమంది కావాలంటే అంతమంది. తర్వాత a district directorate prosecution in every district consisting of as many as deputy directors and assistant directors of prosecution as it thinks fit ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇంతకుముందు డిస్ట్రిక్ట్ లెవెల్ లేకుండా ఉంది, ఇప్పుడు పెట్టారనమాట. డిస్ట్రిక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఒకరు ప్రతి జిల్లాలో. తర్వాత యాజ్ మెనీ డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటారు. ప్రతి జిల్లాలో ఎంతమంది కావాలంటే అంతమందిని అపాయింట్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఏ పర్సన్ షల్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్. మరి ఈ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అన్నప్పుడు, యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్ ఎ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇఫ్ హీ హాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ అండ్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దాన్ 15 years ఆర్ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఏ సెషన్ జడ్జి. సెషన్ జడ్జిగా ఉంటున్న వాళ్ళు, ఆల్రెడీ సెషన్ జడ్జిగా పనిచేసిన వాళ్ళు, తర్వాత వచ్చేసి ఒక అడ్వకేట్ నాట్ లెస్ దెన్ 15 years ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి అపాయింట్ చేసేటువంటి అర్హత వస్తుంది అనమాట. నెక్స్ట్, యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇఫ్ హీ హాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దెన్ 7 years ఆర్ హ్యాస్ బీన్ ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. ఈ పోస్ట్కి అయితే, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్ట్కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ కావాలంటే వాళ్ళకు కనీసం 7 years అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి, లేదా మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్గా వర్క్ చేసి ఉండాలన్నమాట. ది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ shall be headed by the director of prosecution who shall function under the administrative control of the home department in the state. Director of prosecution స్టేట్ లెవెల్లో ఉంటారు, ఆయన హోమ్ డిపార్ట్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఆయన పనిచేస్తారు. నెక్స్ట్, ఎవరీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ షల్ బి సబార్డినేట్ టు ది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. వీళ్ళు వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి సబార్డినేట్గా ఉండాలి. తర్వాత అండ్ ఎవరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ షాల్ బి సబార్డినేట్ టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. మళ్ళీ వీళ్ళ కాడికి వచ్చేసరికి వీళ్ళు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి సబార్డినేట్గా ఉండాలి. నెక్స్ట్, ఎవరీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండర్ సబ్సెక్షన్ 1 ఆర్ సబ్సెక్షన్ 8 ఆఫ్ సెక్షన్ 18 టు కండక్ట్ కేసెస్ ఇన్ ది హైకోర్ట్ షాల్ బి సబార్డినేట్ టు ది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. వీళ్ళంతా ఇలా అపాయింట్ చేయమంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరి కింద సబార్డినేట్గా ఉండాలి అంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సబార్డినేట్ ఉండాలి. తర్వాత వాళ్ళు అక్కడ ఉంటారు, ఎక్కడ స్టేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు. తర్వాత ఎవరీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండర్ సబ్సెక్షన్ 3 ఆర్ సబ్సెక్షన్ 8 ఆఫ్ section 18 to conduct cases in district courts and every assistant public prosecutor appointed in subsection 1 of section 19 shall be subordinate to the deputy director of prosecution or the assistant director of prosecution. వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఈ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎక్కడ ఉంటారు అంటే జిల్లా లెవెల్లో ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు. వీళ్ళకి జిల్లాలో ఉన్న పీపీలు, అడిషనల్ పీపీలు, స్పెషల్ పీపీలు, ఈ ఏపీపీలు అందరూ సబార్డినేట్గా ఉంటారు అన్నమాట.
The powers and functions of the Director of Prosecution shall be to monitor cases in which the offence is punishable for 10 years or more, or with life imprisonment, or with death, to expedite the proceedings and give opinion on filing of appeals. Director of Prosecution functions, powers functions ఏముంటాయి అంటే మానిటర్ చేయాల్సి ఉంటుంది. 10 years or more లేదా యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణశిక్ష విధించగలిగినటువంటి అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇది మానిటర్ చేస్తూ ఉండాలి. తర్వాత వాటిని ప్రొసీడింగ్స్ని ఎక్స్పెడిట్ అంటే త్వరగా చేసేదాని కోసం వాళ్ళు తగినటువంటి యాక్షన్ అయితే తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఏ కేసు గురించి అయినా సరే అప్పీల్ ఫైల్ చేయాలా వద్దా అన్నది దాని గురించి ఒపీనియన్ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పవర్స్ ఫంక్షన్స్ చేస్తూ ఉండాలన్నమాట డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. నెక్స్ట్, ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ షల్ బి టు ఎగ్జామిన్ అండ్ స్క్రూటనైజ్ పోలీస్ రిపోర్ట్ అండ్ monitor the cases in which the offences are punishable for 7 years or more but less than 10 years for ensuring their expeditious disposal. మరి డిప్యూటీ డైరెక్టర్స్ ఏం చేయాలా, జిల్లా లెవెల్లో ఏం చేయాలంటే వాళ్ళు స్క్రూటినైజ్ పోలీస్ రిపోర్ట్స్ అంటే పోలీసులు ఫైల్ చేసినటువంటి చార్జ్ షీట్లు అయితే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని స్క్రూటినైజ్ చేయాలి, పరిశీలించాలి. తర్వాత వచ్చేసి అఫెన్సెస్ పనిషబుల్ ఫర్ 7 years or more 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించేటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మానిటర్ చేస్తూ ఉండాలి. లెస్ దాన్ 7 years కూడా అన్నారు. మానిటర్ చేస్తూ ఉండి ఫర్ ఎన్షూరింగ్ ద ఎక్స్పీడియస్ డిస్పోజల్ అవి త్వరగా డిస్పోజ్ అయిన కోసం ఎన్షూర్ అంటే తగినటువంటి చర్యలు తీసుకుంటూ ఉండాలి. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఏం చేస్తారు ప్రాసిక్యూషన్ సంబంధించి అంటే ఈ షల్ బి టు మానిటర్ కేసెస్ ఇన్ విచ్ ది అఫెన్సెస్ ఆర్ పనిషబుల్ ఫర్ లెస్ దాన్ 7 years. మరి 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష విధించదగిన నేరాలకు సంబంధించిన కేసులు మానిటర్ చేసేదానికోసం ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చూసుకోవాలి ఆ పనులన్నీ. నెక్స్ట్, నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్జెక్ట్ 7, 8, 9 the deputy director, assistant director of prosecution shall have the power to deal with and be responsible for all proceedings under this సంహిత. వీళ్ళే రెస్పాన్సిబుల్ గా ఉండాలన్నమాట. పవర్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళే బాధ్యత కూడా వహించాలన్నమాట. నెక్స్ట్, ది అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ ది ఏరియాస్ ఫర్ విచ్ ఈచ్ ఆఫ్ ది డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్ assistant directors of prosecution have been appointed shall be such as the state government may by notification specify. మరి వీళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ ఎలా డిసైడ్ చేస్తారు, ఎవరు ఎక్కడ ఏ ఏరియాల గురించి పనిచేయాలా అన్నది స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా చెప్తుంది అనమాట. నెక్స్ట్, ది ప్రావిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ షల్ నాట్ అప్లై టు ది అడ్వకేట్ జనరల్ ఫర్ ది స్టేట్ వైల్ పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఒక్కొక్కసారి అడ్వకేట్ జనరల్ గారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదైతే ఇందులో ఉన్న ప్రావిజన్స్, ఈ సెక్షన్ లో ఉన్న ప్రావిజన్స్ అడ్వకేట్ జనరల్ కి మాత్రం వర్తించవు. అంటే నేనేమి స్టేట్ గవర్నమెంట్ ఈ కేసులు కండక్ట్ చేయడానికి అపాయింట్ చేయలేదు, బాయ్ నువ్వెందుకు వచ్చావు అని ఆయన అనడానికి మనం లేదనమాట. మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మీకు ఆ చంద్రబాబు నాయుడు కేసు వాదించడానికి ఎవరు వచ్చారు ఆ కోర్టుకి? అక్కడ సుప్రీంకోర్టు కాదు, స్టేట్ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ వచ్చారు సార్, సుధాకర్ రెడ్డి పొన్నవోలు గారు వచ్చారు కదా, అది అనమాట. అది ఆయన అప్పుడు పీపీ అవతారం ఎత్తారు. ఆయన అడ్వకేట్ జనరలే కానీ పీపీగా వచ్చి ఉంటారు, పీపీగా వచ్చారు. సో అట్లంటే ఇది ఇంతకు ముందు ప్రావిజన్ లోనే ఉంది సార్, సిఆర్పిసి లోనే ఈ ప్రావిజన్ ఉంది. ఉంది. ఇది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సంబంధించి డిప్యూటీ అసిస్టెంట్ వాళ్ళు కొత్తగా వచ్చారు అన్నమాట. అవును సార్, అవును. ఇది చాప్టర్ 3 చదువుకున్నాము. పవర్ ఆఫ్ కోర్ట్స్, కోర్టుకి ఏమేమి పవర్స్ ఉన్నాయి కోర్ట్స్కి అన్నది. మరి కోర్టు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దానికి పవర్స్ ఇవ్వాలి కదా, అధికారాలు ఇస్తే కదా అది ఈ చట్టాన్ని అమలు చేసేదానికోసం అధికారాలు ఇచ్చారు. ఏమి ఇచ్చారు అన్నది చూద్దాం. సెక్షన్ 21 చాప్టర్ 3లో కోర్ట్స్ బై విచ్ అఫెన్సెస్ ఆర్ ట్రైబల్, ఏ కోర్ట్స్ ఏ కేసులు విచారించాలి అని ఇచ్చారు. మనకి ఎన్ని రకాల కోర్ట్స్ ఉన్నాయి? 5 రకాలు సార్, 5. హైకోర్ట్స్, సెషన్ కోర్టు, జ్యుడిషియల్, మరి జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ కోర్టు, తర్వాత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ వాళ్ళు ఉన్నారు కదా.
ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్. తర్వాత వచ్చేసి సెక్షన్ 21 సబ్జెక్ట్ టు ది అదర్ ప్రావిజన్స్ ఆఫ్ ది సంహిత. ఈ సంహితలో ఉన్నటువంటి మిగతా ప్రావిజన్స్ కి లోబడి ఎనీ అఫెన్స్ అండర్ ది భారతీయ న్యాయ సంహిత 2023 మే బి ట్రయడ్. మరి ఐపీసీ, పాత ఐపీసీ ఉంది కదా, దాన్ని కొత్తగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని అంటారు. దాని కింద ఉన్నటువంటి ఎనీ అఫెన్స్, ఏ నేరమైనా సరే, మే బి ట్రైడ్ బై, ఎవరు విచారించవచ్చు అంటే ట్రైడ్ బై ఇది ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది మీకు. ఏంటి హైకోర్టు కూడా ట్రై చేయొచ్చా అని? హైకోర్టు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. హైకోర్టు ఆర్ ది కోర్ట్ ఆఫ్ సెషన్, ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. ఫస్ట్ షెడ్యూల్లో ట్రైబల్ బై విచ్ కోర్ట్ అని చెప్పుకుంటారు. ఆ కోర్టు చేత అది విచారించబడాలి అంట. లాస్ట్కి వెళ్దాం. 265 సెక్షన్ రెసిస్టెన్స్ ఇదంతా ఇచ్చారు కదా. ఇక లాస్ట్ లో ట్రైబల్ బై ఎవరున్నారు? ఎనీ మేజిస్ట్రేట్ అన్నారు. అయిందా? ఇక్కడ ఈ 268 ఉంది. ఇది ఎవరన్నారు? ఎవరు చేయొచ్చట? మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ సార్. ఫస్ట్ క్లాస్ అలా అనమాట. ఆ షెడ్యూల్లో ఎవరు ఇచ్చుంటే వాళ్ళు మిగతా దీనికి సంబంధించి ఇవన్నీ ఇచ్చారు కదా. కోర్ట్ ఆఫ్ సెషన్ అని ఇవన్నీ ఇట్లా వచ్చి ఉంటాయి. ఇది కోర్ట్ ఆఫ్ సెషన్ వచ్చి ఉంటే కోర్ట్ ఆఫ్ సెషన్ అనమాట. ఈ కోర్టు పేరు ఇచ్చుంటే ఆ కోర్టు దాన్ని విచారించాల. అది provided that any offense under section 64, 65, 66, 67, 68, 69, 70, 71 of the Bharatiya Nyaya Samhita 2023 shall be tried as far as practical by a court presided over by a woman. ఇది మనకి సంబంధించిన నేరాలు ప్రాక్టికబుల్ అంటే వీలైనంత మేరకు, ఎంత సాధ్యమైతే అంత మేరకు ఉమెన్ ఆఫీసర్ ఉన్న కోర్టు చేతనే ఈ కేసులు ఈ అఫెన్సెస్ విచారించబడాలి అని చెప్పేసి ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చారు. సాధ్యమైనంత వరకు, యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ అని అన్నారనమాట. నెక్స్ట్, ఎనీ అఫెన్స్ అండర్ ఎనీ అదర్ లా, మిగతా చట్టాలు. ఇంతవరకు ఐపీసీ గురించి, అంటే ఐపీసీ అంటే భారతీయ న్యాయ సంహిత గురించి అనుకున్నాం కదా. అవన్నీ హైకోర్టు, కోర్ట్ ఆఫ్ సెషన్ ఇవైతే చేస్తాయి. ఆ షెడ్యూల్ ఎవరు చెప్పింటే వాళ్ళు. తర్వాత ఎనీ అఫెన్స్ అండర్ ఎనీ అదర్ లా షల్, వేరే చట్టంలో ఏదైనా ఉన్నటువంటి నేరము, వెన్ ఎనీ కోర్ట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బిహాఫ్ ఇన్ సచ్ లా, ఒకవేళ పలానా కోర్టు మాత్రమే విచారించాలి అని అందులో రాసి ఉంటే, బీ ట్రైడ్ బై సచ్ కోర్ట్, అదే కోర్టు విచారించాలి. అండ్ వెన్ నో కోర్ట్ ఈస్ సో మెన్షన్, మే బీ ట్రైడ్ బై హైకోర్టు, ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్, సో షెడ్యూల్ టు బి ట్రైబల్. అలా చెప్పలేదు అనుకోండి, అలాంటప్పుడు హైకోర్టు విచారించవచ్చు, లేదా ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో చూపించారు అని చెప్పి షెడ్యూల్ టు బి ట్రైబల్ అని ఫస్ట్ షెడ్యూల్లో చూపించారు అని చెప్తున్నారు. ఎనీ అదర్లా అన్నారు. మనకి లాస్ట్లో టేబుల్లో ఏం అఫెన్స్లు ఉంటాయి? ఈ టేబుల్లో అన్ని అఫెన్స్లు అన్ని దేనికి సంబంధించినవి? టేబుల్లో సార్ ఇవన్నీ ఏ చట్టంలో ఉన్న నేరాలు అంటున్నా. ఇవన్నీ భారతీయ న్యాయ సంహిత దానికి అవి భారతీయ న్యాయ సంహిత. మనం ఐపీసీ మర్చిపోవాల్సిందే. ఇంకా ఐపీసీకి మనం బై చెప్పాలి. ఇది భారతీయ న్యాయ సంహిత. మరి అదర్ లాస్ ఎక్కడున్నాయి అంటే, అదర్ లాస్ అని చెప్పరు కానీ, స్పెసిఫిక్ గా చెప్పరు కానీ, ఇది రాసి ఉంటారు. ఇది ఉందా? ఏముంది? క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ అగైన్స్ట్ అదర్ లాస్. మిగతా చట్టాల గురించి అఫెన్సెస్ అదర్ లాస్ అన్నమాట. నువ్వు ఈ శిక్షణ, ఏదైతే శిక్ష మెన్షన్ చేశారో ఇక్కడ, ఆ శిక్షా కాలాన్ని బట్టి నువ్వు ఏ కోర్టు ఈ కేసును విచారించాలన్నది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ చట్టంలో నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజన్స్ బిలో ది ఇదేం చెప్పేసి ఉంటారు, అంటే జేఎఫ్సీ కోర్టు కంటే తక్కువ కోర్టులు ఈ కేసు చేయరాదు అని చెప్పి ఉంటారు, అంటే జేఎఫ్సీనే చేయాలన్నమాట. అట్లా లేకుండా ఏ కోర్టు పేరు కూడా చెప్పలేదు అనుకోండి, అలాంటప్పుడు శిక్ష ఎంత ఉందని చూస్తారు.
శిక్ష ఎంత ఉంది అని చూస్తారు. ఆ ప్రకారంగా మీరు ఆ కోర్టుకి అది వెళ్తదనమాట. ఓకే సార్. ఆ కేసులో హైకోర్టు కూడా చేయొచ్చట. లేదు ఎనీ అదర్ కోర్ట్ బై విచ్ సచ్ అఫెన్స్ ఈస్ షోన్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ టు బి ట్రైబల్. ఫస్ట్ షెడ్యూల్‌లోనే అది ఏశారనమాట. ఏదైనా ఒక చట్టం ఉందనుకోండి. ఆ చట్టం కింద 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అని రాశారనుకోండి. 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటే ఏ కోర్టు చేయాలి అన్నది ఇందులో రాసి ఉంటది. చూపిస్తాను. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది సార్. ఆ! అలా రాసి ఉంటారు. 7 ఇయర్స్ ఫైన్. 3 ఇయర్స్ అంటే ఆయనే వస్తారు కదా సార్. వస్తారు. అది ఇక్కడ చూడండి. ఎక్కడైనా సరే ఇఫ్ పనిషబుల్ విత్ డెత్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దెన్ 7 ఇయర్స్ అని వచ్చిందనుకోండి, ఏ చట్టంలో అయినా సరే, అప్పుడు ఎవరు ఆ కేసు ట్రై చేయాలంటే కోర్ట్ ఆఫ్ సెషన్ ట్రై చేయాలి. అది నాన్ బెయిలబుల్ నేరం అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ ఇది పనిష్మెంట్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 3 ఇయర్స్ అండ్ అప్‌వర్డ్స్ 3 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ, మరి 7 ఏళ్లకు మించకుండా ఉన్నప్పుడు ఎలా అన్నది. ఎలా అంటే నాన్ బెయిలబుల్లే. కాకపోతే మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆ కేసును విచారించొచ్చు. ఇఫ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ లెస్ థాన్ 3 ఇయర్స్ ఆర్ విత్ ఫైన్ ఓన్లీ, ఫైన్ మాత్రమే లేదా 3 ఏళ్ల కంటే తక్కువ శిక్ష విధించదగిన నేరాలన్నీ బెయిలబుల్ అవుతాయి. ఆ కేసు ఎనీ మేజిస్ట్రేట్, ఈవెన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కూడా చేసేటువంటి ఇది ఇదైతే చెప్పింది. ఇది ఫస్ట్ షెడ్యూల్‌లో 2 అనమాట. 1 వేరే ఉంటుంది. 1 వచ్చేసి ఏం రాసింది దానిపైన 1కి ఫస్ట్ షెడ్యూల్‌లో ఈ 1 వచ్చేసి అఫెన్సెస్ అండర్ ది భారతీయ న్యాయ సంహిత అని చూడండి. ఉంది కదా! యెస్ సార్. ఇవన్నీ మళ్ళీ వేరే చట్టాల గురించి 2లో ఇచ్చుంటారు. ఈ 1, 2 ఫస్ట్ షెడ్యూల్‌లో 1, 2 2 ఉంటాయన్నమాట. అది ఏదన్నా మీరు యాక్ట్ తీసి నాకు ఎగ్జాంపుల్ చెప్పండి సార్. పలానా చట్టంలో ఇలా రాశారు. దీన్ని బట్టి మన జీహెచ్ఎం కోర్టుకే వస్తది ఇది అని ఒకటిన్నా చెప్పండి. నేను ఇందాక అడిగాను మీకి మార్ట్‌గేజ్ సూట్‌లో ఆ డీటెయిల్స్ రాయాలని మీకు ఎక్కడ ఉంది అని అడిగాను. ఎవరు ఇంతవరకు సమాధానం చెప్పలా. మార్ట్‌గేజ్ సూట్‌లో నేమ్ ఆఫ్ ది మార్ట్‌గేజర్, నేమ్ ఆఫ్ ది మార్ట్‌గేజీ అదంతా ఒక టేబుల్ లాగా ఉంది గదా! చూపించాను గదా మీకు. యెస్ సార్. అది ఎక్కడుందప్పా అని అడిగాను. ఎవరు చెప్పలా. ఎక్కడుందమ్మా అది? హలో సార్. హలో. చెప్పమ్మా. చూద్దాంలేమ్మా లాస్ట్‌లో. తర్వాత వచ్చేసి సెంటెన్సెస్ విచ్ హై కోర్ట్స్ అండ్ సెషన్స్ మే పాస్. మరి హై కోర్ట్స్ గాని, సెషన్స్ కోర్టులు గాని ఎటువంటి శిక్షలు విధించేటువంటి అధికారం కలిగి ఉన్నాయి అని చెప్పేసి మనకు సెక్షన్ 22 చెప్తది. ఈ హైకోర్ట్ మే పాస్ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా. చట్టం చేత అధికారం ఇవ్వబడినటువంటి ఏ శిక్షణ విధించేటువంటి ఇది హైకోర్టు ఆ శిక్ష విధించవచ్చు అనమాట. నెక్స్ట్ సెషన్ జడ్జి ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్ మే పాస్ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా. చట్టం అధికారం ఇచ్చినటువంటి ఏ శిక్షణ విధించవచ్చుట. కాకపోతే బట్ ఎనీ సెంటెన్స్ ఆఫ్ డెత్ పాస్డ్ బై ఎనీ సచ్ జడ్జ్ షాల్ బి సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ బై ది హైకోర్టు. ఒకవేళ వాళ్ళు మరణశిక్ష విధించారనుకోండి, దాన్ని హైకోర్టు అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది సెషన్స్ కోర్టుకి ఆ పవర్ ఉంటుంది. మరి సెంటెన్సెస్ విచ్ మేజిస్ట్రేట్ మే పాస్ 23. ది కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ మే పాస్ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ బై లా ఎక్సెప్ట్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్ ఆర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 7 years. శ్రీజయం గారు వచ్చేసి
సీజంగా వచ్చేసి ఏ శిక్షణ విధించవచ్చు. మే పాస్ ఎనీ సెంటెన్స్ ఆథరైజ్డ్ లా ఎక్సెప్ట్ ఇవి తప్పితే ఏవి? సెంటెన్స్ ఆఫ్ డెత్ Sentence ఆర్ of death ఇంప్రిజన్మెంట్ of లైఫ్ or imprisonment ఆయన of life. వేయలేడు. ఆయన వేయలేడు. ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ ఎక్సీడింగ్ 7 years. అంటే ఆయనకు 7 years లోపలనే వేసేటువంటి అధికారం చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి ఉంటున్నదని మనకు అర్థమైంది. నెక్స్ట్, కోర్ట్ ఆఫ్ ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ మే పాస్ ఎ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 3 years. 3 ఏళ్లకు మించకుండా మాత్రమే శిక్ష విధించాలి. ఆర్ ఆఫ్ ఫైన్ నాట్ ఎక్సీడింగ్ 50,000 రూపీస్ ఆర్ ఆఫ్ బోత్ ఆర్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్. ఏమిచ్చారు? 3 ఏళ్లకు మించకుండా అయితే పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ అయితే 3 ఏళ్లకు మించకుండా ఇవ్వచ్చట. ఫైన్ వచ్చేసి 50,000 రూపీస్ కి ఎక్సీడ్ కాకుండా. ఇది ఇంతకు ముందు ఎంత ఉండేది? 10,000 అనుకోండి సార్. ఉండింది. తర్వాత వచ్చేసి లేదా 2 విధించవచ్చు, లేదా ఈ కొత్తగా మనకు కమ్యూనిటీ సర్వీస్ అని వచ్చిందంటే సామాజిక సేవ అన్నది కూడా శిక్ష. అరే వెళ్ళి ఇది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళకి హైకోర్టు విధిస్తుంటుంది. పలానా మీరు సామాజిక సేవ చేయండి అని చెప్పేసి. ఎక్కడన్నా అనాశరణాలకి వెళ్ళి వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టండి అట్లా చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల రోడ్లు ఊడ్చండి అవన్నీ కూడా చెప్తూ ఉంటారు అనమాట. అది సామాజిక సేవ. అలాంటి సర్వీస్ కూడా చేయమని చెప్పేసి విధించేటువంటి కొత్తగా మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కి ఇచ్చారు. ది కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ మే పాస్ ఎ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫార్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు వచ్చేసి 1 సంవత్సరానికి మించకుండా శిక్ష వేసేటువంటి అధికారం ఉంటుంది. ఫైన్ నాట్ ఎక్సీడింగ్ 10,000 రూపీస్, 10,000 రూపాయలకి మించకుండా వేయచ్చట, లేదా 2 విధించవచ్చు, లేదా ఆర్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్. ఇది కూడా వేసేటువంటి పవర్ ఇచ్చారు. అంటే పవర్స్ పెంచారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కూడా. ఎక్స్ప్లెనేషన్. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి? కమ్యూనిటీ సర్వీస్ షాల్ మీన్ the work which the court may order a convict to perform as a form of punishment that benefits the community, for which he shall not be entitled to any remuneration. అంటే దానికి కూడా ఇది ఇచ్చారు. మళ్ళీ రోడ్లు ఉడిచని డబ్బులు ఇవ్వండి అని అడుగుతారేమో అని చెప్పేసి ముంజాగ్రత్తగా చెప్తున్నారు. డబ్బులు ఏమి ఇచ్చలేదని చెప్పారు. కోర్ట్ మే ఆర్డర్ ఏ కన్విక్ట్ టు పర్ఫార్మ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ దట్ బెనిఫిట్స్ ది కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీకి లాభం చెందేలాగా ఒక ఈ పని చేయమని చెప్తుంది అనుకోండి. ఆ పని చేసినందుకు ఫార్ విచ్ హీ షాల్ నాట్ బి ఎంటైటిల్ టు ఎనీ రెమ్యునరేషన్. అలా చేసినందుకు అతనికి పారితోషికం అయితే అతనికి రాదు. అలాంటిది కమ్యూనిటీ సర్వీస్ అంటే సర్వీస్ చేసినా కూడా డబ్బులు అయితే ఇవ్వరు అలాంటిది అనమాట. అది ఏమంటే ఆ సర్వీస్ చేయడం వల్ల కమ్యూనిటీకి బెనిఫిట్ అయితే ఉండాలి. దాన్ని కమ్యూనిటీ సర్వీస్ అన్నారు. స్పెసిఫిక్ గా ఇది అది అని చెప్పలేదు, ఇలా చెప్పారు. సో దెన్ ఇట్ ఈస్ ప్యూర్లీ పనిష్మెంట్ సార్, అంతే. పనిష్మెంట్. నెక్స్ట్, సెంటెన్సెస్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ ఫైన్. సరే, మామూలుగా కొంతమంది ఇది వేస్తుంటారు, జరిమానా విధిస్తుంటారు. జరిమానా విధించినప్పుడు కట్టకపోతే ఎలా అన్నది 24 ఏం చెప్తుంది? ది కోర్ట్ ఆఫ్ ఏ మేజిస్ట్రేట్ మే అవార్డ్ సచ్ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ యాజ్ ఈజ్ ఆథరైజ్డ్ బై లా. చట్టం చేత అధికారం ఇచ్చిన రకంగా అతను జరిమానా కట్టడంలో విఫలమైనప్పుడు ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష విధించేటువంటి అధికారం కోర్ట్ ఆఫ్ ఏ మేజిస్ట్రేట్ కి ఉంది. వాళ్ళు చీఫ్ జ్యుడిషియల్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, సెకండ్ క్లాస్ కావచ్చు. ప్రొవైడెడ్ దట్ ది టర్మ్ ఈస్ నాట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 23. మేజిస్ట్రేట్ యొక్క పవర్స్ అయితే మించి ఉండకూడదట. సిజిఎం గారు అయితే 7 years గా మించకుండా ఉంది. జేఎఫ్సిఎం గారికి అయితే 3 years మించకుండా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కి అయితే 1 year కి మించకుండా ఉంది కదా. దాని ఎక్సెస్ మాత్రం ఉండకూడదు. అంటే ఫైన్ కట్టకపోతే వీళ్ళు ఇంతకు మించి మీకు జైలు శిక్ష విధించడానికి అయితే ఉండదు. తర్వాత, that term shall not, where the imprisonment has been awarded as a part of the substantive sentence, exceed 1/4 of the term of imprisonment which the magistrate is competent to inflict as punishment for the offence, otherwise than as imprisonment in default of payment of the fine. When the imprisonment has been awarded as a part of substantive sentence, దానికైతే ఇచ్చారనుకోండి ఆ జైలు శిక్ష అనేది, shall not exceed 1/4 of the term of imprisonment which the magistrate is competent. Magistrate is competent అంటే జేఎఫ్సిఎం గారికి ఎంత కాంపిటెన్సీ ఉంది? 50,000 ఉంది. జేఎఫ్ఎంసీకి 50,000 ఉంది.
50,000 టర్మ్ ఇంప్రిజన్మెంట్ టర్మ్ 3 years. 3 years. 3 years లో 1/4 ఎంత ఉంటుంది? 3 years లో 1/4 అంటే 4 భాగాలు. ఒకటికి 36 నెలలు. నెలలు కదా, 3 ఏళ్ళు అంటే 36 నెలలే కదా. 36 నెలలే సార్. 36లో around 9 months, sir. Around 9 months. 9 months, sir. 9 9 months. months 9 months కి ఎక్సీడ్ కావద్దు అని చెప్పేసి చెప్తున్నారు. అంతే, ఇంకేం లేదు. అట్లా ఈయన అనుకోండి సెకండ్ క్లాస్ మేస్ట్రీకి అయితే 1 year ఉంటుంది కదా, 1 year లో 1/4 ఎంత అవుతుంది? 3 months. 3 months, sir. 3 months. 3 నెలలు అవుతుంది. అది అట్లా అనమాట. అంటే ఫైన్ కట్టకపోతే మీరు అంతకు మించి ఎక్కువ విస్తానికి ఉండదు అని చెప్పేసి. The imprisonment awarded under this section may be in addition to a substantive sentence of imprisonment for the maximum per awardable by the magistrate under section 23. ఈ మామూలు జైలు శిక్ష వేసి ఉంటారు, తర్వాత మళ్ళీ ఫైన్ విధించుంటారు. ఫైన్ కట్టకపోతే ఇంత అడిషనల్ గా మళ్ళీ ఇంత అనుభవించాలి అని చెప్పి రాస్తారు అనమాట. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ ఫైన్ టు అండర్గో సింపుల్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 6 months అని రాశారు అనుకోండి. మామూలుగా ఇంతకుముందు వేరే మామూలుగా మెయిన్ దాంట్లో 1 year పడి ఉంటుంది, ఫైన్ వేసి ఉంటారు. ఫైన్ కట్టకపోతే ఇంకా 6 నెలలు అన్నారు అనుకోండి. అప్పుడు మొత్తం ఎంత అనుభవించాలి శిక్ష అతను అడిషనల్ గా? ఇంకా 6 నెలలు ఎక్కువ సార్. సంవత్సరం దాటిన తర్వాత ఇంకా 6 నెలలు. అవును. నెక్స్ట్ 25 సెంటెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ సెవరల్ అఫెన్సెస్ వన్ ట్రయల్. మరి ఒక ట్రయల్లో, ఒక విచారణలో, ఒక కేసు విచారణలో చాలా నేరాలకి, సెవరల్ అఫెన్సెస్ కి శిక్ష పడింది అనుకోండి, అప్పుడు ఎంతవరకు వేయొచ్చు అన్నది. వెన్ ఎ పర్సన్ ఈస్ కన్విక్టెడ్ అట్ వన్ ట్రయల్ ఆఫ్ 2 or more అఫెన్సెస్, 2 లేదా అంతకంటే ఎక్కువ నేరాలకు సంబంధించి ఒక పర్సన్ కి శిక్ష పడింది. అప్పుడు ది కోర్ట్ మే subject to the provisions of section 9 of the Bharatiya Nyaya Samhita 2023 sentencing for such offences, offences సంబంధించి అతనికి శిక్ష విధించవచ్చట కన్విక్షన్ పడ్డప్పుడు. దీనికి సెవరల్ పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ దేర్ఫార్. సెవరల్ పనిష్మెంట్ అంటే ఒక్కొక్క నేరానికి ఒక్కో రకమైన శిక్ష ఉంటుంది. ఆ పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేసుకుంటారు కదా, ఆ ప్రకారంగా వాళ్ళకి ఇదైతే వేయచ్చట. అయితే విచ్ సచ్ కోర్ట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్ అంటే కాంపిటెంట్, ఆ కోర్టుకి ఆ శిక్ష విధించేటువంటి కాంపిటెన్స్ అయితే ఉండాలన్నమాట. మరియు అండ్ ది కోర్ట్ షల్, కోర్టు వచ్చేసి పరిగణించాలి. ఏం పరిగణించాలి? కోర్ట్ షల్ కన్సిడరింగ్ ది గ్రావిటీ ఆఫ్ అఫెన్సెస్ ఆర్డర్ సచ్ పనిష్మెంట్స్ టు రన్ కంకరెంట్లీ ఆర్ కన్జెక్టివ్లీ. దాని యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కన్సిడర్ చేస్తూ ఆ శిక్షలు అన్నటువంటివి ఏకకాలంలో నడవాలా లేదా కన్జెక్టివ్లీ అంటే ఒక్కదాని తర్వాత ఒకటి అమల్లోకి రావాలా అన్నది కూడా కోర్టు చెప్పాలన్నమాట. ఆర్డర్ చేయాలని, జడ్జిమెంట్ లో ఆర్డర్ చేయాలి. సపోజ్ ఒక నేరానికి సంబంధించి 1 సంవత్సరం జైలు శిక్ష వేశారు, ఇంకో నేరానికి 2 సంవత్సరాలు వేశారు, ఇంకొక నేరానికి 3 సంవత్సరాలు వేశారు. అప్పుడు జడ్జి గారు వీడు చాలా అతున్నాడు, వీడికి కొంచెం ఎక్కువ ఉంది గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్, వీడు చేసిన నేరం కొంచెం గ్రావిటీ ఎక్కువ ఉంది అన్నాడు అనుకోండి. అప్పుడు ది పనిష్మెంట్ షల్ రన్ కన్సెక్యూటివ్లీ అన్నాడు అనుకోండి. వాడు మొత్తం ఎన్నాళ్ళు జైల్లో ఉంటాడు? 1+2+3 అంటే 6 years ఉంటాడు సార్. 6 years ఉంటాడు. లేదు కన్కరెంట్లీ అన్నారు అనుకోండి, అంటే ఏ కాలంలో నడుస్తాయని అనుకోండి, వాడు ఎంతకాలం ఉంటాడు లోపల? 3 years. 3 years 3 years మటుకే ఉంటాడు, అంతే. In the case of consecutive sentences, it shall not be necessary for the court, by reason only of the aggregate punishment for the several offences being in excess of the punishment which it is competent to inflict on conviction of a single offence, to send the offender for trial before a higher court. In the case of consecutive sentences అంటే ఒకదాని తర్వాత ఒకటి కదా, ఇది అన్ని కూడా సార్. అవును కంజెక్టివ్ అంటే అది కంజెక్టివ్ అంటే అప్పుడు సెంటెన్స్ 1+2+3 it shall not be necessary for the court, by reason only of the aggregate punishment for the several offences being in excess of the punishment which it is competent to inflict on conviction of a single offence. ఇవన్నీ ఇప్పుడు ఇందాక అనుకున్న ఎగ్జాంపుల్, మనకు మేజిస్ట్రేట్ గారు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధించగలుగుతారు మామూలుగా? సీనియర్ అయితే 3 ఏళ్ళు సార్, 3 years. 3 years మామూలుగా అయితే 3 years అండి. జేఎఫ్సీఎం గారు అయితే 3 years 3 years. కానీ మనం పైన చెప్పుకున్న ఎగ్జామ్స్ లో మొత్తం ఎంత అయింది? 6 అయింది సార్. కన్సెక్టివ్లీ అంటే 6 అయింది.
6 అయింది కాబట్టి నువ్వు వేరే కోర్టుకు పంపించాలా. సెండ్ ది అఫెండర్ ఫర్ ట్రయల్ బిఫోర్ ఏ హయ్యర్ కోర్ట్ అంటే తన శిక్ష తగినంతగా వేయలేకపోయినప్పుడు అక్కడ పంపిస్తారు, వేరే కోర్టుకి పంపిస్తారు. సీజే గారికి కానీ పంపించేటువంటి రూల్ ఉంది, కింద వస్తుంది. అలా పంపించకుండా ఆ టోటల్ ఎంతని రానివ్వండి, అగ్రిగేట్ పనిష్మెంట్ వచ్చేసి ఫర్ ది సెవరల్ అఫెన్సెస్ బీయింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది పనిష్మెంట్ విచ్ ఇట్ ఈస్ కాంపిటెంట్ టు ఇన్ఫ్లిక్ట్ ఆన్ కన్విక్షన్ ఆఫ్ సింగిల్ అఫెన్స్ అన్నారు కదా. మరి ఆయనకు ఉన్నదే 3 ఏళ్ళు పవరు. కానీ 6 ఏళ్ళు కన్సెక్యూటివ్లీ ఇచ్చినప్పుడు మొత్తం ఎంత అయింది? అది 6 ఏళ్ళు అయింది. అంత మాత్రాన ఇది 6 ఏళ్ళకి అయింది కదా, నాకు ఇచ్చినటువంటి పవర్ 3 ఏళ్ళే, 3 ఏళ్ళు మించిపోతా ఉంది కాబట్టి నేను హయ్యర్ కోర్టుకి ఈ అఫెండర్ ని పంపించాలి అని ఈ కోర్టు అనుకోనక్కర్లేదు. ఇట్ షల్ నాట్ బి నెసరీ ఫర్ ది కోర్ట్ అని అన్నారన్నమాట. ఈ కారణం చేత పై కోర్టుకి ఇది పంపించడానికి అవసరం లేదు, ఈయననే విధించవచ్చండి. అప్పుడు ఇది మటుకు ఇక్కడ మటుకు మీరు ఈ మాట అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ కన్సెక్యూటివ్ సెంటెన్సెస్ మాత్రమే ఈ సబ్సెక్షన్ 2 వర్తిస్తుంది. అయిందా? ప్రొవైడెడ్ దట్ ఇన్ నో కేస్ షల్ సచ్ పర్సన్ బి సెంటెన్స్డ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ లాంగర్ పీరియడ్ దాన్ 20 years. అలా మొత్తం మీద ఇన్ నో కేస్ షల్ సచ్ పర్సన్ బి సెంటెన్స్డ్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ దాన్ 20 years. 20 సంవత్సరాల కంటే ఎక్కువ పీరియడ్ కి అతని సెంటెన్స్ అయితే ఇవ్వకూడదు. అంటే టోటల్ మొత్తం కన్సెక్యూటివ్ సెంటెన్సెస్ అంతా ఎంతకు మించకూడదు అని చెప్తున్నారు? 20 years మించకూడదు అంటున్నారు. నెక్స్ట్, the aggregate punishment shall not exceed twice the amount of punishment which the court is competent to inflict for a single offense. The aggregate punishment shall not exceed twice the amount of punishment which the court is competent to inflict for a single offense. ఒక కోర్టు వచ్చేసి ఒక సింగిల్ అఫెన్స్ కి ఎంతైతే శిక్ష విధించగలుగుతుందో దానికంటే డబుల్, ట్వైస్ ది అమౌంట్ ఆఫ్ పనిష్మెంట్, అంతకంటే ఎక్కువ విధించడానికి అయితే ఉండదు. 3 ఎంత? 6 అవుతుంది సార్. 6 అవుతుంది. 6 సంవత్సరాలు అట్లా మొత్తం అగ్రిగేట్ కూడితే 6 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేటట్లు జేఎఫ్ సింగ్ గారు అయితే ఇవ్వకూడదు. అలా అన్నమాట. అది ఇక్కడ 20 years అన్నది ఎవరికి వస్తుంది? సీజేఎం గారికి వస్తుంది. ఆయనకు ఉంది కదా 7 ఏళ్ళ వరకు వేసేదానికి, 7 ఏళ్ళ లోపల వేసేదానికి 7 అట్లా 14 అవుతుంది. 14 ఆయనకు కూడా ఉండదు. అప్పుడు ఆయన కూడా ఉండదు కదా సార్? ఆయన కూడా ఉండదు. అది అప్పుడు కోర్ట్ ఆఫ్ సెషన్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ 10 years కన్విక్టెడ్ పర్సన్. అవును, ఫర్ ది పర్పస్ ఆఫ్ అపీల్ బై కన్విక్టెడ్ పర్సన్. ఈ అపీల్కి వెళ్ళడానికి the aggregate of the consecutive sentences passed against him under this section shall be deemed to be a single sentence. మొత్తం కలిపి సింగిల్ సెంటెన్స్ గానే భావించుకోవాల్సి ఉంటుంది అనమాట కన్సెక్యూటివ్ సెంటెన్సెస్ విషయంలో అయితే. అప్పుడు అప్పీల్కి వెళ్ళే ఆ పర్పస్ కోసం అయితే. మోడ్ ఆఫ్ కన్ఫరింగ్ పవర్స్. ఇన్ కన్ఫరింగ్ పవర్స్ అండర్ ది సంహిత, ఈ సంహిత కింద పవర్స్ కన్ఫర్ చేసే విషయంలో ది హైకోర్ట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ ది కేస్ మే బై ఆర్డర్ ఎంపవర్ పర్సన్ స్పెషల్లీ బై నేమ్ ఆర్ ఇన్ వర్చ్యూ ఆఫ్ దేర్ ఆఫీసెస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ ఆఫీషియల్ జనరల్లీ బీ దేర్ ఆఫీషియల్ టైటిల్స్. వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఇవ్వాలంటుంది. ఎంపవర్ సచ్ పర్సన్ స్పెషల్లీ బై నేమ్ ఆర్ ఇన్ వర్చ్యూ ఆఫ్ దేర్ ఆఫీసెస్. వాళ్ళ పేరు కానీ లేదా వాళ్ళ బై వర్చ్యూ ఆఫ్ దేర్ ఆఫీసెస్ అంటే ఈయన జేఎఫ్ సింగ్ గారు, ఈయన సీజీఎం గారు ఇలా అని రాసి ఆర్ క్లాసెస్ ఆఫ్ ఆఫీషియల్ జనరల్లీ బీ దేర్ ఆఫీషియల్ టైటిల్స్. వాళ్ళ ఆఫీషియల్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆఫీస్ టైటిల్స్ కానీ వాళ్ళ పేరు కానీ పేర్కొంటూ వాళ్ళకి పవర్స్ ఇవ్వాలా అని చెప్పేసి ఏమన్నాడు? ది పవర్స్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ సో అండ్ సో శ్రీ సో అండ్ సో అని చెప్పేసి అట్లా ఇవ్వడం అనమాట. ఈ పవర్స్ వచ్చేసి ఈ సెక్షన్ కింద ఈ పవర్స్ ని జేఎఫ్ సింగ్ గారికి ఇస్తున్నాము, ఈ సెక్షన్ కింద ఈ పవర్స్ ని సెషన్స్ జడ్జికి ఇస్తున్నాము. ఆ రకంగా అలా కన్ఫర్ చేయాలన్నమాట. ఎవరీ సచ్ ఆర్డర్ షల్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ ది పర్సన్ సో ఎంపవర్డ్. ఆ పర్సన్ కి పవర్స్ ఇచ్చినటువంటి ఆ పర్సన్ కి కమ్యూనికేట్ చేసిన డేట్ నుంచి అవి అమల్లోకి వస్తాయన్నమాట.
మళ్ళీ చూద్దాం.